Hello classical dancers, ఇది నా సెకండ్ వీడియో క్లాసికల్ మేకప్. సో లెట్స్ సీ. ఫస్ట్లీ మాయిశ్చరైజర్ మన స్కిన్ని హైడ్రేట్ అండ్ స్మూత్ చేస్తుంది అండ్ ఆల్సో ప్రొటెక్ట్స్ ఫ్రమ్ మేకప్. పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ ఇది చాలా మ్యాండేటరీ స్టెప్ అనమాట మాయిశ్చరైజర్. అండ్ దెన్ నెక్స్ట్ ప్రైమర్, ఇది మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది నేను వాడే ప్రైమర్ అయితే. అండ్ ఇది మేకప్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది మనకి. అండ్ దెన్ నెక్స్ట్ కన్సీలర్, నా దగ్గర 2 కన్సీలర్స్ ఉన్నాయి, ఒకటేమో మెబ్లైన్ అండ్ ఒకటేమో షుగర్ పాప్. సో నేనైతే ఈసారి షుగర్ పాప్ యూజ్ చేస్తున్నా. అండ్ మనకి బ్రష్ కంటే బ్లెండర్ స్పాంజ్ ఉంటుంది కదా, అది బెస్ట్ బ్లెండింగ్ చేయడానికి. అండ్ దెన్ నెక్స్ట్ ఫౌండేషన్లో కూడా షుగర్ పాప్ అండ్ మెబ్లైన్ ఉంది. సో ఈసారి నేను కన్సీలర్ షుగర్ పాప్ది యూజ్ చేశాను కాబట్టి ఫౌండేషన్ కూడా షుగర్ పాప్దే యూజ్ చేస్తున్నా. ఇది కూడా స్పాంజ్తో బ్లెండ్ చేస్తున్నా. అండ్ దెన్ నెక్స్ట్ మన క్లాసికల్ డాన్సర్స్కి మెయిన్ ప్రోడక్ట్ ఏది కావాలంటే మైఫై ప్యాన్ కేక్. దీని టెక్స్చర్ వచ్చేసి థిక్ అండ్ బోల్డ్గా ఉంటుంది అండ్ ఫుల్ మేకప్ ఫౌండేషన్ అనేది ఇస్తుంది, మనకి ఫుల్ కవరేజ్ ఇస్తుంది ఈ మైఫై ప్యాన్ కేక్. సో దీని ముందు ప్యాన్ కేక్ స్టిక్ అనేది కూడా ఉంటుంది, మీ దగ్గర ఉంటే ప్యాన్ కేక్ స్టిక్ కూడా ఈ స్టెప్కి ముందు యూజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ బనానా పౌడర్, ఇది వచ్చేసి ఎల్లో కలర్గా ఉంటుంది. స్టేజ్ లైటింగ్స్కి మన ఫేస్ చాలా బ్రైట్గా కనిపిస్తుంది ఈ పౌడర్ వల్ల. నా ప్రోడక్ట్స్లో ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేశాను అనమాట. ఇది 2-in-1 ఐబ్రో అండ్ జెల్ ఐలైనర్. ఇది స్విస్ బ్యూటీ నుంచి ఐబ్రో బ్రష్ అండ్ ఐలైనర్ బ్రష్ కూడా వచ్చింది. ఇది కూడా 2-in-1 బ్రష్. నాకైతే సూపర్ నచ్చేసింది, మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి. ది స్విస్ బ్యూటీ నుంచి అమెజాన్లో ఉంటుంది, ఫ్లిప్కార్ట్లో ఉంటుంది అండ్ బ్లింకిట్లో కూడా ఉంది. చూస్తున్నారు కదా మీరు, అది ఎంత డిఫైనింగ్గా ఉందంటే చాలా బాగుంది, నాకైతే తెగ నచ్చేసింది. ఐబ్రోకేమో పౌడర్ టైప్ వస్తుంది, ఐలైనర్కేమో జెల్ టైప్ వస్తుంది. ఇందాక ఫస్ట్లో మా తాతయ్య వచ్చి హాయ్ చెప్పారు, ఇప్పుడు మా అమ్మమ్మ వచ్చి హాయ్ చెప్తుంది. ఇప్పుడు మా బుడ్డోడు వచ్చేసాడు, మా షీరో కాడు. ఇంకో ప్రోడక్ట్ కూడా లాంచ్ చేసేద్దాం. ఐ షాడో ప్యాలెట్, ఇది గిఫ్ట్గా వచ్చింది ప్రోడక్ట్ నాకు అండ్ ఐ లవ్ ఇట్. సో దీంట్లో వచ్చేసి న్యూడ్ షేడ్స్ వస్తాయి అన్నమాట అండ్ గ్లిటర్ షేడ్స్ కూడా ఉన్నాయి. సో నేను ఈసారి ఈ ప్యాలెట్లో ఉన్న షేడ్స్ యూజ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ దెన్ నెక్స్ట్ ఐలైనర్, ఆల్రెడీ చెప్పా కదా ఇది జెల్ స్ట్రక్చర్ వచ్చిందనమాట, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇది స్మజ్ ప్రూఫ్ కూడా, వాటర్ ప్రూఫ్ కూడా. ఈ జెల్ అయితే నాకు బయట మేకప్ వేయించుకుంటాం కదా, సో ఆ డిఫైనింగే ఆ జెల్ టైపే వచ్చింది నాకైతే. స్ట్రోక్స్ కూడా చాలా చక్కగా వచ్చింది, చాలా నచ్చేసింది నాకు. ఇక్కడ మా బుడ్డోడు చూడండి సడన్గా వచ్చి పైకెక్కేసాడు, పైకెక్కాలని చూస్తున్నాడు. నెక్స్ట్ కాజల్, నేనైతే కాజల్ అస్సలు స్కిప్ చేయను, ఇంకా బ్రైట్గా కనిపిస్తుందని. ఇదైతే రెనీ కాజల్. అండ్ దెన్ నెక్స్ట్ మస్కారా, మన ఐ ల్యాషెస్ని చాలా డిఫైనింగ్గా ఉంటుంది అండ్ థిక్గా చేస్తుంది. అండ్ దెన్ ఐ మేకప్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయింది. అండ్ ఇక్కడ కార్నర్స్లో నాకు ఐ షాడో వచ్చేసి పక్కకు వచ్చేసింది అనమాట, నేను దాన్ని కొంచెం గ్లిటర్ హైలైటర్ యాడ్ చేసి కవర్ చేశాను. అండ్ దెన్ నెక్స్ట్ ఇప్పుడు మన బ్లష్ చీక్స్కి అప్లై చేయాలి, కానీ మరీ డార్క్గా అప్లై చేయకూడదు అండ్ జస్ట్ సైడ్కి కనిపించి కనబడినట్టు అప్లై చేయాలి. దాని మీద హైలైటర్ కూడా అప్లై చేయాలి చీక్స్కి, నవ్వినప్పుడు కానీ అట్లా స్టేజ్ మీద చాలా గుడ్ లుకింగ్గా ఉంటుంది. నెక్స్ట్ నోస్ కూడా అప్లై చేయాలి, చాలా షార్ప్గా కనిపించాలి నోస్ కూడా. కొంతమంది బ్లష్ అప్లై చేస్తారు, కొంతమంది హైలైటర్ అప్లై చేస్తారు, అది మీ ఇష్టం అండి. సో నెక్స్ట్ బనానా పౌడర్తో టచ్అప్స్ ఇచ్చేయాలి, ఎందుకంటే మనం హ్యాండ్స్ పెడుతూ ఉంటాం కాబట్టి ఐ మేకప్ వేస్తున్నప్పుడు. సో లైట్గా అట్లా పౌడర్తో టచ్అప్ ఇచ్చేయాలి. అండ్ దెన్ నెక్స్ట్ లిప్ లైనర్, ఇది చాలా నెససరీ, మ్యాండేటరీ, ఇంపార్టెంట్, మీరు ఏదనుకుంటే అది. సో నేనైతే చాలా శ్రద్ధతో వేస్తాను ఈ ఐలైనర్. మీరు నా వీడియోస్ చూస్తుంటే కనుక నాకు ఐలైనర్ అండ్ లిప్స్టిక్ ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం తెలుస్తుంది. నెక్స్ట్ లిప్స్టిక్, కానీ నేను లిప్స్టిక్ వేసుకోవట్లేదు, నేను ఇంకా టిఫిన్ చేయలేదని చెప్పి. సో అప్పటికి నేను జస్ట్ లిప్ కలర్ లిప్ బామ్ వేసుకుంటున్నా, లిప్స్ మాయిశ్చరైజర్ అండ్ హైడ్రేట్ అవుతాయని. మా అమ్మ వచ్చి చిన్న చిన్న కరెక్షన్స్ ఏమైనా ఉంటే చెప్తుంది. అండ్ ఐబ్రో
కిందకి రావాలి అని చెప్పింది. నేనైతే ఇంకొంచెం అది షార్ప్గా కిందకి తీసుకొచ్చాను. ఇంకా బాగుంది. అప్పుడు మా బుడ్డోడు ఆడుకుంటూ నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటాడనమాట. సో లాస్ట్లో ఏమైనా చిన్న చిన్న కలెక్షన్స్ ఉంటే అది చేసేసుకొని. సో ఇది మన ఫేస్ మేకప్. సో ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా చెప్పండి. సో ఫైనల్గా అయితే ఇది మన మేకప్. సో నేను ఇక్కడ ఒకటి మర్చిపోయాను. ఆ ఒక్కటి ఏంటో చెప్పండి. బొట్టు. ఆడపిల్లకి బొట్టు చాలా ఇంపార్టెంట్. బొట్టు లేకపోతే మొహమే చూడలేము. అస్సలు అంటే అస్సలు ఇంట్లో వాళ్ళు అస్సలు ఒప్పుకోరు. సో ఇట్లా తిలకం, వైట్ అండ్ రెడ్ తిలకం అలా పెట్టేసుకోవాలన్నమాట. వైట్ వచ్చేసి వీ షేప్, రెడ్ వచ్చేసి ఒక చిన్న డాట్ పెట్టాలి. సో ఫైనల్లీ మన మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ దెన్ నెక్స్ట్ హెడ్సెట్, జడ, డ్రెస్ మొత్తం వేసుకొచ్చి చూపిస్తాను. నేను ఇక్కడ మా అమ్మని అమ్మ ఇట్స్ యువర్ టర్న్ అని అరుస్తున్నాను అనమాట జడ వేయడానికి. మా అమ్మ ఇంకా రాకపోయేసరికి నేనైతే డ్రెస్ వేసేసుకున్నాను. ఇది మన అవుట్ఫిట్. సో ఇక్కడ వచ్చేసి మా అమ్మమ్మ నాకు టిఫిన్ తినిపిస్తుందో రోజు. ఎంత క్యూట్గా తినిపిస్తుందో. ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ అండి. గ్రాండ్ పేరెంట్స్కి ఉన్నంత ప్రేమ ఎవరికి ఉండదు ఐ గెస్. అంటే ఇంట్లో వాళ్ళకి ఉంటుంది, మదర్ అండ్ ఫాదర్కి. సో వాళ్ళ తర్వాత గ్రాండ్ పేరెంట్స్ ఆర్ ద బెస్ట్. మా అమ్మ వచ్చేసింది జడయానికి. ఈలోపు నేను చిన్న చిన్న ఆర్నమెంట్స్ అండ్ జడ అవన్నీ విప్పుతున్నాను అనమాట. సో ఇది మన ఫైనల్ అవుట్లుక్. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. మీకు జడ వీడియో కూడా కావాలంటే కామెంట్ చేసేయండి. Like, share and subscribe to my channel guys. Thank you so much. చతుర్భుజాలు శంకు చక్రాలు ఎట్టు ధరించని కృష్ణుడు. చతుర్భుజాలు శంకు చక్రాలు ఎట్టు